రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోవడం వల్ల నేను కాస్ కాలేదు అంటూ ఉపాసన గారు అయితే సంచలన పోస్ట్ పెట్టారన్నమాట. సో అసలు ఏంటి ఆ కాస్ట్ స్టోరీ? అయితే కొణిదెల ఉపాసన గారు ప్రజెంట్ మన సమాజంలో ఎంత మంచి పేరున్న వ్యక్తి మనందరికీ కూడా తెలిసిందే. అపోలో హాస్పిటల్ ప్రకారం కావచ్చు, లేకపోతే సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి మంచి హోదా కావచ్చు, అంటే ఖచ్చితంగా వాళ్ళకు మెగా కుటుంబం నుంచి వచ్చి, అంటే మెగా కుటుంబానికి కోడలుగా వచ్చిన తర్వాత ఇంత మంచి పేరు వచ్చిందా, కాస్గా నిలిచిందా అంటే కాదు. లేకపోతే మంచి కుటుంబంలో పుట్టినందుకు, సంపద గల కుటుంబంలో పుట్టినందుకు కాస్ అయిందంటే అది కూడా కాదు. సో అదే విషయాన్ని ఇక్కడ ఉపాసన గారు స్వయంగా చెప్తూ ఉన్నారు. నన్ను ఇది చెప్పిన తర్వాత చాలా మంది కూడా చాలా రకాలుగా అనుకోవచ్చు, అయినా కూడా నో ప్రాబ్లం. కానీ ఒక ఆడపిల్ల ఇంత మంచి స్థాయికి వచ్చిందంటే దాని వెనకాల ఎన్ని కష్టాలు పడి ఉంటుంది, ఎన్ని అవమానాలు పడి ఉంటుంది అని చెప్పేసి ఎంతమంది తనకి అడ్డుగా వచ్చి ఉంటారు, ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ జనరేషన్ లో ఉన్నటువంటి చాలా మంది ఆడపిల్లలు కూడా ఒక ముందు అడుగు వేయాలనుకుంటే చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇలాంటివి అన్ని కూడా అస్సలు అవసరం లేదు. మనం ఏది తలుసుకున్నా కూడా ఖచ్చితంగా దాన్ని చేయగలుగుతాము. అలాంటి ఒక కృషి కానీ పట్టుదల కానీ మీలో ఉండాలి అని చెప్పేసి ఉపాసన గారు చెప్తూ ఉన్నారు. అంటే ఇలాంటి ఒక సంచలనమైన పోస్ట్ చూసిన తర్వాత అందరూ కూడా ఇదేంటబ్బా ఉపాసన గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు, రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోవడం వల్ల నేను కాస్ కాలేదని చెప్పేసి ఎన్నో బాధ అనుభవించాలని చెప్తున్నారు, అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటూ ఉన్నారు. సో ఆ విషయాన్ని కూడా ఉపాసన గారు చెప్పారు. అయితే నేను మెగా కుటుంబానికి కోడలుగా వచ్చిన తర్వాత ఇంత మంచి పేరు నాకు రాలేదు, అదే విధంగా గొప్ప కుటుంబంలో పుట్టినందుకు కూడా నాకు ఇంత మంచి పేరు రాలేదు. అసలు నేను ఇంత మంచి స్థాయికి రావడానికి దీని వెనకాల ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నేను గడిపాను. అసలు అంటే చాలా మంది కూడా ఒక గొప్ప కుటుంబంలో పుట్టింది కాబట్టి గోల్డెన్ స్పూన్ అండ్ తను ఇలాంటివి సాధించడానికి చాలా ఈజీ అవుతుంది అనుకుంటారు. కానీ నేను మాత్రం ఎవరి సపోర్ట్ కూడా తీసుకోలేదు. ఈ యొక్క మంచి స్థాయికి రావడానికి చాలా అంటే ఎన్నో అవమానాలు కూడా చాలా మంది పడ్డారు, నన్ను నేను కూడా అవమానించుకున్నాను. సో ఇలాంటి ఎన్నో స్థాయిలను నేను దాటి ఇప్పుడు ఈ స్థాయికి రావడం జరిగింది. అంటే చాలా మంది అనుకుంటారు రామ్ చరణ్ ని పెళ్లి చేసుకున్నందుకే ఇంత మంచి స్టేజ్కి వచ్చిందని చెప్పేసి. అందులో కూడా నిజం లేదు. నా పట్టుదల, నా కృషి ఇప్పుడు నన్ను నా మీద నాకున్న నమ్మకాన్ని ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఉపాసన గారు. ఏదేమైనప్పటికీ చాలా మంది ఆడపిల్లలు కూడా ఉపాసన గారిని చూసి నేర్చుకునే విషయాలు చాలా మటుకు ఉన్నాయి. అంటే ఒక ఆడపిల్ల ఇలాంటివి అన్ని అడ్డురాలన్నీ కూడా దాటి ఇంత మంచి స్థాయికి వచ్చిందంటే ఖచ్చితంగా దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంతమంది అవమానించి ఉంటారు, సో అవన్నీ కూడా తెలుసుకోవాలి. సో ఆ విషయాన్ని స్వయంగా ఉపాసన గారు అయితే ఒక పోస్ట్ లో రూపంలో పెట్టారు. సో అది చూసిన తర్వాత చాలా మంది అంటే కింద కామెంట్లు చూస్తూ ఉంటే అరే ఉపాసన గారు ఇంత గొప్ప మనిషి అని చెప్పేసి కూడా మనకు ఒక విషయం అయితే అర్థం కావాలి.